నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు గ్రహించుకున్నా గ్రహించుకోకపోయినా, నువ్వు నిత్యము మాట్లాడాల్సిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకు ఆయన గురించి నువ్వు మాట్లాడుకోవాలి అంటే, ఎందుకు నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో ఆయన గురించే నువ్వు మాట్లాడుకోవాలంటే, ఆయన నీ జీవితంలో, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు ఏదో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యం చేసి ఉన్నాడు. ఎవ్వరూ చేయనిది ఆయన చేసి ఉన్నాడు. ఎవరెవరి కొరకు? నీ కొరకు, నీ కుటుంబస్తుల కొరకు, నీ బంధువుల కొరకు, అసలు నీకు తెలిసిన వాళ్ళ కొరకు, నీకు తెలియని వారి కొరకు, అందరి కొరకు ఆయన మహోన్నతమైన కార్యములు చేసి ఉన్నాడు. దీని గురించి మొట్టమొదట నీవు డిస్కస్ చేయడము నేర్చుకోవాలంట. డిస్కస్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే, ఒక రోజుకి ఆయన నీతో ఉండడం చూస్తావు. ఆయన నీకు తనను గురించి తాను ప్రత్యక్షపరచుకోవడం నువ్వు చూస్తావు. అసలు ఆయన గురించే మాట్లాడుకోకపోతే, ఆయన గురించే ఆలోచించకపోతే, ఆయన గురించే తెలుసుకోవడము అన్నది నీవు చేయకపోతే, నువ్వు బైబిల్ చదవడం గురించి నేను మాట్లాడట్లేదు, చర్చికి రావడం గురించి నేను మాట్లాడట్లేదు. నేనేం మాట్లాడుతున్నానంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట నజరేయుడైన యేసుక్రీస్తు గురించి ఉన్నట్లుగా ఉందా లేదా? ఈ ఇద్దరికి ఇంకా మాట్లాడుకోవడానికి ఏ టాపిక్ లేదండి. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు ఆయనకి ఏం చేశాడు, ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఏం జరిగింది, ఆయన మరణించాడు కానీ సమాధిలో లేడు అని కొందరు స్త్రీలు చూశారు. అలా చెప్పినప్పుడు మాలో కొంతమంది వెళ్ళి చూసేసరికి ఆయన లేడు, అక్కడ ఒక మహోన్నతుడైన దూత కనపడ్డాడని చెప్తూ ఉన్నారు. ఇలాగా వారు డిస్కస్ చేసుకుంటున్నారండి. ఇలాగ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మొట్టమొదటిది, నీ విశ్వాస జీవితంలో నువ్వు యేసుక్రీస్తును సంపూర్ణంగా గ్రహించుకున్నావా లేదా? యేసుక్రీస్తునికి సంపూర్ణంగా అర్థమవుతున్నాడా లేదా? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను మిమ్మల్ని అడిగాను, మీరు నాకు ఆన్సర్ చెప్పకండి, మీకు తెలుసు. ఉదాహరణకు జనాభా లెక్కల వాళ్ళు వచ్చారనుకోండి, వచ్చి ఎంతమంది ఉన్నారండి ఇంట్లో అని అడిగారనుకోండి, ఎంతమంది ఉన్నారని చెప్తాం? నేను, భార్య అంటే నా భర్త, 2 పిల్లలు చెప్తారు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, అప్పుడు నేను నా తండ్రి వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. అంటే ఇప్పుడు యేసుప్రభును, అంటే ప్రతి క్రైస్తవ కుటుంబంలో యేసుప్రభు ఉన్నట్టా లేదా? యేసుప్రభు కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు వారితో కలిసి నివసిస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది.